హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు 3 వీక్స్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఎందుకంటే నేను వీక్లీ రెసిపీస్ పెట్టడం కుదరలేదు. అందుకే 3 వీక్స్కి ఒకేసారి ఆ రెసిపీస్ అన్నీ ఇప్పుడు చూపించబోతున్నాను. ఇదైతే సండే రెసిపీ అనమాట. మటన్ బిర్యానీ చేశాను, దానిలోకి మటన్ కర్రీ కూడా చేశాను అనమాట. మటన్ కర్రీ, పెరుగు చట్నీ కూడా చేశాను. ఇంకా ఇవి వంట చేసిన వెంటనే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా ప్లేటింగ్ దగ్గర వీడియో తీసుకోలేదు, టైం సరిపోలేదు. అందుకే ఇదిగోండి మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది కదా, రెండు కాంబినేషను. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఇదిగోండి పిల్లల కోసము స్నాక్స్ చేశాను. ఇవి ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చాలా బాగుంటాయి. ఇవి ట్రై చేయండి, మీకు నా వీడియోలో నచ్చితే ఫుల్ వీడియో చూసి. ఇంకా నెక్స్ట్ ఈ రెసిపీ చాలా ఈజీ. నేను చాలా వరకు ఈజీ రెసిపీసే పెడుతున్నాను. మీరు నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్? యూస్ఫుల్గా ఉంటే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇదిగోండి బంగాళదుంప, ఇదేమో నైట్ డిన్నర్లోకి బంగాళదుంప ఫ్రై, వైట్ రైస్. నెక్స్ట్ దాంట్లోకి ఇదేమో ఆఫ్టర్నూన్ మిగిలిన లంచ్ అనమాట. అన్నము, పెరుగు, దాంతోపాటు ఇది మధ్యాహ్నం మిగిలిన పెరుగు, టొమాటో చారు అనమాట, టొమాటో రసం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ పిల్లల కోసం వేరే చేసి పంపించేశాను, ఆ వీడియో తీసుకోలేదు. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఒక బన్ను ప్లస్ పాలు, ఈ రెండు కలిపి తింటున్నాను అనమాట. నేను లైట్గానే తింటాను, చెప్పాను కదా. మార్నింగ్ నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాను కాబట్టి లైట్గా ఉండేవే తింటూ ఉంటాను. మీరు ఎలా తింటారో కూడా కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఇదిగోండి, ఇది వైట్ రైస్ అన్నం మీద పెట్టాను వేడవుతుందని, అది చూపిస్తాను ఇప్పుడు. ఇదేమో ఎగ్ ఫ్రై, ఇది కూడా వీడియో ఉంది, ఒక రెసిపీ కూడా. అవేమో స్నాక్స్, గోధుమ పిండి అట్లు లాగా చేశాను అనమాట. ఇది మధ్యాహ్నం మిగిలిన రైసు, పెరుగు. నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి, పప్పు. ఇంకా నేను చేసే ఒకదానికి ఇంకోటి మధ్యాహ్నం చేసిన దానికి కాంబినేషన్ లేకపోతే ఈవినింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, చూసి ట్రై చేయండి. బాగుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఎగ్ ఫ్రై రెసిపీ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. దగ్గర నుంచి చూడండి, బాగుంది కదా. మీకు టేస్టీగా తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తే వీడియోలో ఒక్కసారి నేను చూపించిన విధంగా వీడియోలో ట్రై చేసి మీకు నా వంటలు మీకు ఎలా వస్తున్నాయో కామెంట్స్లో పెడితే నాకు కొద్దిగా సెల్ఫ్ సాటిస్ఫాక్షను, అది దాంతోపాటు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. నేను చేసిన రెసిపీ మీకు ఎలా వస్తుందో తెలుసుకుంటే, ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ఇది మాత్రం చేయండి. ఇంకా ఇదిగోండి చపాతీ. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు తీయడం కొద్దిగా టైం సరిపోవట్లేదు, అందుకే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్లు కవర్ చేసుకోలేకపోయాను. ఇది కూడా నైట్ డిన్నర్ అనమాట. చపాతీలోకి క్యారెట్, బీట్రూట్ ఫ్రై చేశాను, అది చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. కొద్దిగా పెరుగులోకి అన్నం వండాను అనమాట. ఇది మార్నింగ్ చేసిన ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూను. ఇంకా వాటరు, సాల్ట్, పెరుగు, నీళ్ళు. నా ప్లేటింగ్ వీడియో మీకు కంపల్సరీ పెడతానని తెలుసు కదా, దగ్గర నుంచి చూడండి, బాగుంది కదా. క్యారెట్, బీట్రూట్ ఫ్రై, ఇది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఒక్కసారి ట్రై చేయాలని, ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఈజీగా అయిపోతుంది రెసిపీ, టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి చేసుకోండి, అసలు టేస్ట్ మామూలుగా ఉండదు. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. నా రెసిపీస్ చేసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ డే చూసేయండి.
ఇదిగోండి కుక్కర్లో పులగం చేశానన్నమాట పిల్లల కోసము. పులగము ఇంకా ఇవిగోండి చపాతీస్ మిగిలాయి నైట్వి. సామదుంపల కర్రీ అనమాట. ఇది సామదుంపల కర్రీ పులుసు కాకుండా మసాలా కర్రీ చేశాను. ఫుల్ వీడియో ఉంది. లంచ్ బాక్స్లోకి పులగం చేశాను. అది పల్లీ పచ్చడి, ఇదేమో దోసకాయ పచ్చడి, ఎండుమిర్చి దోసకాయ పచ్చడి. నా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదిగో చూసేయండి, ఓట్స్ చేసుకున్నాను. పిల్లలకి వేరుగా నాకు వేరుగా చేసుకుంటూ ఉంటాను కదా. నా బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మా వారికి బాక్స్ పెట్టేసిన తర్వాత వీడియో తీస్తున్నాను, అందుకే హాఫ్ ఉంది. ఇదేమో చెప్పాను కదా సామదుంపల మసాలా కర్రీ, చూడండి దగ్గర నుంచి బాగుంది కదా. ఇంకా పల్లీ పచ్చడి మిగిలింది. దాంతోపాటు చపాతీ కూడా ఇంకా ఒకటి ఉంది, పులగం మార్నింగ్ది పులగం అనమాట. మార్నింగ్ మిగిలినవి నైట్కి తినడంలో తప్పే నైట్ అంటున్నాను, ఆఫ్టర్నూన్ తినడంలో తప్పేం లేదు కదా. సామదుంపల మసాలా కర్రీ చేశాను. ఎప్పుడు పులుసు ఫ్రైయే కాకుండా ఇలా మసాలా కర్రీ కూడా చేసుకొని తినండి, బాగుంది టేస్ట్. నాకు నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సామదుంపలు ఇష్టపడే వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలియని వాళ్ళు కూడా ఉంటారు సామదుంపలు, తెలిసిన వాళ్ళు ట్రై చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకొని నా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఇంకా ఇదేమో మా వారికి రోజుకి ఒకరోజు బార్లీ, ఇవేమో సబ్జా ప్లస్ కటోర బంక, అంటే కటోర గోధుమ. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. దానిలో నిమ్మకాయ పిండి, ఇది సమ్మర్ కదా అందుకే అలా చేసిస్తూ ఉంటాను. చూడండి గోంగూర పచ్చడి అదిరిపోలే. ఈ రెసిపీ నా ఛానల్లో ఉంది, నేను ఇంట్లో చేసుకున్నాను. గోంగూర పచ్చడి బాగుంటుంది అసలు. కలర్ చూస్తేనే మీకు నోరు ఊరుతుంది కదా, రెడ్గా. అసలు దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. ఇంకా ఇదిగోండి వైట్ రైస్, దానిలోకి కాకరకాయ ఫ్రై అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఇది. కాకరకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, ఇంకా ఇదేమో సామదుంపల కర్రీ ఇంకా కొంచెం ఉంది. ఇదిగోండి చపాతీ, మధ్యాహ్నం మిగిలిన రైస్, అప్పడాలు. సైడ్ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా తినేటప్పుడు. పెరుగు, అప్పడాలు, ఇంకా చిప్సులు అవి కూడా. గోంగూర పచ్చడితో ప్లేటింగ్ వీడియో చూసేయండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తినండి, అసలు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి చూసే వాళ్ళకి. తినే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి, బాగుంటుంది కదా. మీరు గోంగూర ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎండుమిర్చి వేసుకొని పచ్చడి చేసుకొని తినండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. దగ్గర నుంచి బాగుంది కదా. నెయ్యి వేసుకొని తింటే అసలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. చిన్న పిల్లలైనా సరే. నాకు పచ్చళ్ళు, కారం పొడులు ఇలాంటివి చాలా ఇష్టం అండి. ఫస్ట్ ముద్దలో పచ్చడి కానీ కారం పొడి కానీ ఏదైనా ఒక ఫస్ట్ ముద్ద తింటాను. పచ్చడి అయిపోయిన వెంటనే ఇంకోటి చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ డే అయితే పులిహోర. మార్నింగ్ పిల్లల కోసం పులిహోర చేశాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్. వైట్ రైస్, ఇదేమో చికెన్. నిన్న నైట్ ఇది చికెన్ కాదు, ఫిష్. మర్చిపోయాను, ఆ పీసెస్ చూసి చికెన్ అనుకున్నాను. ఫిష్ అన్నమాట, కొద్దిగా మిగిలింది నైట్. ఇదేమో ఆకుకూర పప్పు మార్నింగ్ చేసిందే. బ్రేక్ఫాస్ట్ ఏమో పులిహోర, లంచ్లోకి ఆకుకూర పప్పు చేశాను పిల్లలకి. నైట్ మిగిలిన రైస్, కాకరకాయ ఫ్రై ఇంకా కొద్దిగా ఉంది. ఇదిగోండి నా ప్లేట్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పులిహోర ప్లస్ పులిహోరలో కాకరకాయ ఫ్రై పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు ఈ కాంబినేషన్ ట్రై చేసుంటే చెప్పండి కామెంట్స్లో. చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు, మీరు ట్రై చేయండి, ఓకేనా.
ఫస్ట్ 2 ముద్దలు పులిహోర తినేసి నెక్స్ట్ గోంగూర పచ్చడితో కూడా తింటున్నాను. అలా కూడా బాగుంటుంది. ఆకుకూర పప్పుతో కూడా పప్పుతో ఇంకా రైస్ తింటాం కదా, రైస్లోకి ఆకుకూర పప్పు, కాకరకాయ ఫ్రై, పచ్చడి 3 వేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసము సగ్గుబియ్యము బంగాళదుంప కలిపి ఈ రెసిపీ చేశాను. ఇది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. స్నాక్స్ అనమాట. ఫస్ట్ టైము హాఫ్ అన్ అవర్ ఉండేలాగా వీడియో తీస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీ లాంగ్ వీడియో అని వదిలేయకుండా, ఓకేనా. నా రెసిపీస్ అన్నీ మీకు ఒక వీడియోలో చూపిస్తే బాగుంటుంది. ఇలా పెద్ద వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో తీసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. నా రెసిపీస్ అన్నీ డైలీ చేసేవన్నీ మీకు తెలుసు కదా. ఇంకా ఈ వీడియోలో మొత్తం చూసేయండి. ఇదిగోండి, ఇదేమో వైట్ రైస్. స్నాక్స్ నైట్ చేశాను కాబట్టి ఇంకా ఉన్నాయి. ఇదేమో టొమాటో కర్రీ, పిల్లల లంచ్ కోసము టొమాటో కర్రీ, వైట్ రైస్ వాళ్ళ లంచ్ బాక్స్ కోసము. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ పాలన్నమాట. పాలల్లో నేను ఈరోజు ఏం తీసుకుంటున్నానంటే రస్కులు తెచ్చుకున్నాను. బ్రిటానియా రస్క్. చాలామంది బ్రిటానియా రస్క్ టీలో బాగుంటుంది అంటారు కదా. ఆ రస్కుల మీద బొమ్మ కూడా చూడండి, ఆ పిక్చరు. అది కూడా టీ బొమ్మ వేసి ఉంటుంది. కానీ నాకైతే పాలల్లోనే బాగా నచ్చింది. పాలల్లోనే తినాలనిపించింది అనమాట. టీలో నాకు అంత అనిపించలేదు. టీ టోస్ట్ అన్నట్టు ఉంది కదా దాని మీద పిక్చర్ అయితే. కానీ పాలల్లో తింటేనే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా ఈరోజు అయితే టీ తాగాలనిపించి ఈవినింగ్ టీ పెట్టుకుంటున్నాను. ఇంకా టీ కూడా నేను డైలీ కంటే అప్పుడప్పుడు రోజు తాగను. ఎప్పుడో తాగాలనిపించినప్పుడు తాగుతాను. ఈ టీలో మీరు ఏం చేస్తారంటే ఆర్గానిక్ బెల్లం వాడండి. మనకి పంచదార కంటే అది టేస్ట్ బాగుంటుంది. నేను వేసుకొని ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. నా టీ అయితే సూపర్గా ఉంది, ఓకేనా. ఇంకా దాంట్లో కొంచెం అల్లము, యాలకులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదేమో రాగి సంగటి వీడియో పెట్టాను కదా ఆల్రెడీ నా ఛానల్లో. మీకు రాని వాళ్ళు అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇంకా ఇదేమో మటన్ కర్రీ అనమాట. దానిలోకి రాగి సంగటిలోకి మటన్ కర్రీ చేశాను. ఇంకా వైట్ రైస్. నేను కూడా ఎక్కువ సంగటి పెరుగులో తింటాను కానీ ఇంకా కర్రీలో తినను. అందుకే అన్నం కొద్దిగా ఎక్కువే వండాను పిల్లలకి. నాకు పెరుగు, ఇంకా చేసిన గరిటెలు, ప్లేట్స్, నీళ్ళు, సాల్ట్, ఇంకా అన్నీ మీకు తెలిసినవే కదా. టేస్ట్ కోసము ఒక్క ముద్దంత వేసుకొని తిని ట్రై చేస్తున్నాను. తినాలి కదా, హెల్దీ ఫుడ్ అలవాటు చేసుకోవాలని చెప్పి ఒక్క ముద్ద వేసుకొని తిని ట్రై చేశాను. బాగుంది. దీనిలోకి రాగి సంగట్లోకి చట్నీ కానీ, ఇంకా గోరుచిక్కుడుకాయ కర్రీ కానీ, కొన్ని కర్రీస్ కాంబినేషన్స్ బాగుంటాయి. పచ్చళ్ళు అయితే అద్దరిపోతాయి. అది ఎండుమిర్చితోనైనా సరే, పచ్చిమిర్చి టొమాటో పచ్చడి అయినా సరే, ఇంకా వేరే ఏ పచ్చళ్ళైనా సెట్ అయిపోతాయి. అంటే టేస్ట్ బాగుంటుంది ఆ కాంబినేషన్స్లో తింటూ ఉంటే. నెక్స్ట్ డే మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ చూసేయండి. జాంకాయ అనమాట. జాంకాయలో మన చిన్నప్పుడు తినేవాళ్ళము. ఈ రోజుల్లో పిల్లలకి చాలా తక్కువ. జాంకాయ కానీ, మామిడికాయ కానీ, ఇంకా కొన్ని ఉసిరికాయ కానీ మనము వీటిల్లో కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని తినేవాళ్ళం కదా. బయట అమ్మే వాళ్ళు కూడా ఇప్పటికీ అమ్ముతూనే ఉంటారు. కానీ అప్పుడు స్కూల్ రోజుల్లో బయట పెట్టి అమ్మేవాళ్ళు. మనకి స్నాక్స్ చాలా వరకు ఈ విధంగానే ఉంటాయి కదా. ఈ జాంకాయలు ఉప్పు కారం వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి. నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇదే తిన్నాను. చాలా బాగుంది. మీకు నచ్చిందా?
నోరూరుతుంది కదా, త్వరగా తెచ్చుకొని తినేసేయండి ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్కి మ్యాక్సిమం ఫ్రూట్స్, లైట్గా ఉండే ఫుడ్స్ తింటూ ఉంటాను. మీరు ఎలా తింటారో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ జాంకాయ అయితే భలే తియ్యగా ఉంది, బాగుంది. జాంకాయలు ఉంటాయి కానీ అన్నీ ఒకేలా ఉండవు కదా, కొన్ని మాత్రమే బాగుంటాయి. ఇంకా నైట్ పిల్లలకి, నైట్ కాదు ఈవినింగ్ చేశాను, ఇది పిజ్జా చేశాను. పిజ్జా రెసిపీ కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఛానల్లో అప్లోడ్ చేశాను. అది కూడా చూసి మీకు ట్రై చేయండి. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. ఇంట్లో ఈజీగా చేసుకోగలిగితే అందరికీ బాగుంటుంది కదా. బయట కొనిపెట్టే బదులు ఇంట్లో చేసి పెడుతూ ఉండండి, పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి ఏ రెసిపీ చేసి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాను. అలానే చేసి పెడుతూ కూడా ఉంటానన్నమాట. ఎందుకంటే బయట ఫుడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది. ఒకసారి బాగుండొచ్చు, ఒకసారి పరిస్థితులు బాగోకుండా ఉండొచ్చు. అందుకే మ్యాక్సిమం ఇంట్లో రెసిపీస్ చేసి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. కొనుక్కుంటే 1, 2 తినగలుగుతాము. అదే ఇంట్లో చేసుకున్నామంటే ఎక్కువగా చేసుకొని ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తానన్నమాట, ఏ రెసిపీ అయినా సరే. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్స్లో పెట్టండి. నెగిటివ్గా మాత్రం ఎవరు పెట్టకండి, ఓకేనా? నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే మేము యూట్యూబ్ చేసుకునే వాళ్ళము, పాజిటివ్గా ఉంటే బాగుంటుంది. మీకు వేరుగా అనిపిస్తే అసలు వీడియో చూడడం మానేసేయండి, ఓకేనా? నచ్చితేనే చూసి ఎంకరేజ్ చేయండి. టొమాటో రైస్ చేశాను, అది నైట్ మిగిలిన మటన్ కర్రీ. ఇదేమో గోరుచిక్కుడుకాయ తోటకూర వేసి ఫ్రై చేశాను అనమాట. ఇదిగోండి. ఇంకా ప్లేట్లు, నీళ్ళు, సాల్ట్, ఇంకా వైట్ రైస్. ఇది ఆఫ్టర్నూన్ లంచ్. వైట్ రైస్, పప్పు, టొమాటో పప్పు. పప్పు వీడియోలు కూడా, టొమాటో నిల్వ పచ్చడి చేశాను. అది ఎలా చేయాలో కూడా వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. పచ్చడి, పప్పు, ఆమ్లెట్ అన్నమాట. సూపర్గా ఉంటుంది కదా కాంబినేషన్. ఈ కాంబినేషన్స్లో ఎవరికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి. చెప్పాను కదా, ఫస్ట్ ముద్ద ఎప్పుడైనా సరే పచ్చడితో తింటాను. ఇంకా హెల్తీగా తింటే ఏ తిన్నా బాగుంటుంది. అది కూడా లిమిట్గా తింటే బాగుంటుంది కదా. ఇంకా పచ్చడితో కలిపి కొత్త పచ్చడి కదా, టొమాటో పచ్చడి. టేస్ట్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి, తాలింపు వేసుకున్నాను. ఇది నేను ఎలా పెట్టాలో చెప్తాను వీడియోలో. వీడియో పెడతాను, ఫుల్ వీడియో. ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. మీకు మీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. నేను ఒకలా చేశాను, మీరు ఇంకెలా చేస్తారో చెప్పండి. ఇంకా ఆమ్లెట్ పెట్టుకొని పచ్చడి ముద్దని తింటే అద్దిరిపోతుంది కదా. ఇది నైట్ డిన్నర్లోకి అనమాట. ఇంకా వైట్ రైస్, ఎగ్స్, మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ మిగిలిన టొమాటో పప్పు, ఆ పప్పులోకి కాంబినేషన్ చేశాను. అది కొద్దిగానే ఉంది కదా, అదేమో గోంగూర పచ్చడి కొద్దిగా ఉంది, చిక్కుడుకాయ ఫ్రై అనమాట. ఇదేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ అట్టు కొర్రలతో చేశాను. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. మిల్లెట్స్ తోటి మెల్లమెల్లగా రెసిపీస్ చేసుకొని పూర్తిగా మిల్లెట్స్ తినగలిగేలాగా ట్రై చేస్తున్నాను. అంటే మనం ఒకేసారి వెళ్ళిపోలేము కదా నార్మల్ రైస్ నుంచి మిల్లెట్స్లోకి. అందుకే మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట.
ఇదేమో వైట్ రైస్, గోరు చిక్కుడుకాయ ఫ్రై సూపర్ హిట్గా ఉంటుంది. ఇది కూడా ఎలా చేయాలో నా ఛానల్లో ఉంది, చూసి ట్రై చేయండి. ఇదిగోండి టొమాటో చారు, దాంట్లోకి చారు. ఇదేమో పచ్చడి అనమాట, పెరుగు. ఈరోజు పెరుగు కొద్దిగానే ఉంది ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇదేమో నైట్ డిన్నర్లోకి అనమాట. చపాతీ చేశాను, చపాతీలోకి కాంబినేషను ఇదిగోండి ఎగ్ బీన్స్ కలిపి, అంటే బీన్స్ ఫ్రై చేసేసుకున్నాను, దాంట్లో ఎగ్స్ ఉడికించి వేసుకున్నాను అంతే. ఈ కాంబినేషన్ అసలు సూపర్గా ఉంటుంది. ఇదేమో ఆఫ్టర్నూన్ మిగిలిన అన్నము. ఇదిగోండి పొట్లకాయ కూర చేశాను ఆఫ్టర్నూను, పొట్లకాయ కూర. ఇవి మా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి, మా వారి కోసము గుగ్గిళ్ళు అనమాట, బొబ్బర్లు, అలసందలు కూడా అంటారు కదా. ఇదిగోండి అసలు బీన్స్ ఫ్రై లేతగా ఉన్నాయి, చాలా బాగుంటుంది. చపాతీలో కాంబినేషన్స్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది కదా. కరెక్ట్ కాంబినేషన్ చేసుకున్నామంటే చపాతీ సూపర్ హిట్గా ఉంటుంది. ఇలా నేనైతే మ్యాక్సిమం ఫ్రై ఉండేలా చూసుకుంటాను, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి టేస్ట్, నాకు అలా ఇష్టము. మీరే మా వారికైతే కర్రీలాగా లూజ్గా ఉండాలి, కానీ నాకైతే ఫ్రై అయితేనే ఇష్టం అనమాట. ఇద్దరం ఆపోజిట్. కానీ కొన్నిసార్లు అడ్జస్ట్ అవుతూ ఉండాలి కదా. మనకి నచ్చినవి వాళ్ళు తినాలి, వాళ్ళకి నచ్చినవి మనం తినాలి. ఇంకా ఫ్రైలో ఎగ్ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఎగ్ కాంబినేషన్లో తినడం ఇష్టమో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చూసేయండి, పునుగులు చేశాను. పునుగులు కూడా నా ఛానల్లో చాలా చేశాను రెసిపీస్. పునుగులు రెసిపీస్ అయితే మీకు మళ్ళీ ఆకుకూర పప్పు చేశాను. పిల్లల కోసమే ఎక్కువ ఆకుకూరలు తినాలి, మేము కూడా ఆకుకూరలు తినాలి అని చెప్పి వారంలో 2-3 సార్లు ఆకుకూరల రెసిపీస్ చేస్తూ ఉంటాను ఏదో రూపంలో. పిల్లలు తినాలి అనుకుంటే మాత్రం పప్పే చేస్తాను మ్యాక్సిమము. వాళ్ళు నార్మల్గా తినరు, ఫ్రై కానీ లేకపోతే ఇంకా మనం టొమాటో వేసి రుబ్బి చేస్తాం కదా, అలా తినడానికి ఇష్టపడరు. ఇదిగోండి ఇది సండే రెసిపీ అనమాట, పలావు. ఇదేమో చికెన్ కర్రీ, చికెన్ అంటున్నాను, రొయ్యలు అనమాట, బుజ్జి రొయ్యలు ఉంటాయి కదా, ఆ రొయ్యల కర్రీ. అసలు బాగుంటుంది కదా రొయ్యల కర్రీ కూడా. నేను సండే అనే కాదు, బిర్యానీ ఏ రోజు తినాలనిపిస్తే ఆ రోజు చేసుకొని తింటానన్నమాట. ఇంకా నైట్ హెవీగా తిన్నాం కాబట్టి మార్నింగ్ ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్లోకి. ఇడ్లీ, దానిలోకి పిల్లల లంచ్లోకి కర్రీ చేయలేదు ఈరోజు, టైం సరిపోక టొమాటో పచ్చడి వేశాను. మా బాబేమో నెయ్యి వేసి డైరెక్ట్గా వేసేసుకున్నాడు పచ్చడి. మా అమ్మాయి చిన్న బాక్స్లో పెట్టుకుందనమాట. ఇడ్లీలోకి చట్నీ కూడా చేశాను, మా వారికి బాక్స్. ఇంకా నైట్ ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ చేసుకున్నాను ఈరోజు. స్నాక్ కాకుండా స్వీట్ తినాలనిపించింది, హల్వా పూరి. ఈ స్వీట్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను, బాగుంది చాలా. నేను బాగా వచ్చింది కాబట్టి అప్లోడ్ చేశాను, మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు టేస్ట్ చాలా బాగుంది నెయ్యి ఫ్లేవర్ తోటి. ఇంకా ఇదిగోండి ములక్కాయ టొమాటో కర్రీ అనమాట, ములక్కాయ టొమాటో బంగాళదుంప, ఈ 3 వేసి చేశాను. ఈ కాంబినేషన్లో కర్రీ ఎంతమందికి ఇష్టమో, అసలు మసాలా లేకపోయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ములక్కాయ అంటేనే నచ్చుతుంది చాలామందికి, అది కూడా బంగాళదుంప వేసి చేశాను, ఇంకా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇదిగోండి నేను చెప్పిన కర్రీ ఇది, ములక్కాయ బంగాళదుంప కర్రీ, వైట్ రైస్. నెక్స్ట్ ప్లేట్స్, సాల్ట్, నీళ్ళు, పెరుగు అన్నీ పెట్టుకొని తింటాం కదా, అన్నీ పెట్టుకొని అందరం కలిసి తింటామన్నమాట. అది బాగుంటుంది. అలా మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే మనం అలవాటు చేసిన పద్ధతులే కదా వాళ్ళు కూడా ఫాలో అవుతారు.
కొన్ని ఇళ్ళల్లో ఇలా అందరూ కలిసి తినరు. మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు అందరూ కలిసి తింటే అది బాగుంటుంది. అలా తినేటప్పుడు మన ఫీలింగ్స్ కొన్ని షేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎలా తింటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో కూడా షేర్ చేసుకునే టైం దొరుకుతుంది. వాళ్ళకైనా సరే మనకైనా సరే పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఫ్యామిలీ మొత్తం భర్త కానీ భార్య కానీ అందరూ కలిసి తింటే అదో ఫీలింగు. ఆ అలవాటు కూడా మంచిది. మా మమ్మీ డాడీ మేము కూడా చిన్నప్పుడు మ్యారేజ్ ముందైనా సరే అందరం కలిసి తినేవాళ్ళము. అలా తింటే బాగుంటుంది ఏ ఫ్యామిలీలో అయినా సరే. ఒకవేళ తినకపోతే ఇలా తినడానికి ట్రై చేయండి, అలవాటు చేసుకోండి. మీకు నచ్చితేనే. మళ్ళీ నేను చెప్పాను మీకెందుకు ఇదంతా అనవసరం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి నెక్స్ట్ ఇదేమో పెరుగు. ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన కర్రీలో ఎగ్స్ వేసుకున్నాను, ఉడికించి వేసేసుకున్నాను. వైట్ రైస్. ఇంకా నేను మార్నింగ్ తిన్న కర్రీ మళ్ళీ నైట్కి బోర్ కొట్టకుండా అలా చేస్తూ ఉంటానన్నమాట. ఇవి పూరీలు. ఇది ఆఫ్టర్నూన్ చేశాను, ఈవినింగ్ అని చెప్పాను. ఇదేమో గుగ్గిళ్ళు. మళ్ళీ ఈరోజు కూడా బొంబాయి శనగలు ఉంటాయి కదా, అవి కూడా గుగ్గిళ్ళు చేసుకున్నాను. ఇది ఇంకా పకోడీ చేసుకున్నాను. చూడండి, పకోడీ బజ్జీలు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో స్నాక్స్ అయినా సరే, స్వీట్స్ అయినా సరే, నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఇంకా బయట ఫుడ్ అడగకుండా ఇంట్లో నేను ఏది చేసి పెడితే అది ఇష్టంగా తింటారనమాట. ఇది నెక్స్ట్ డే రెసిపీస్ ఇవి. ఈ పకోడీ బజ్జీలు, వైట్ రైస్. దీనిలోకి ఇదిగోండి పెరుగు. ఇదేమో పప్పుచారు. ఇదిగోండి పప్పుచారు, ములక్కాయ పప్పుచారు చేశాను. పెరుగు ఆఫ్టర్నూన్ది మిగులుతుంది, నైట్కి మార్నింగ్ తోడేస్తాను. ఇంకా నైట్కి కూడా అప్పడాలు, చిప్సులు, టొమాటో పచ్చడి. ఇంకా అన్నీ ఉంటే బాగుంటుంది కదా. మీరు ఎక్కువ చేసేస్తున్నారు అనుకోవద్దు. ఇదేమో గోంగూర రైస్. సండే రెసిపీ గోంగూర రైస్ ప్లస్ దానిలోకి చికెన్ కర్రీ అన్నమాట. గోంగూర రైస్ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, మీరు ఒక్కసారి చూసి ట్రై చేయండి. సూపర్ హిట్గా ఉంటుంది. పెరుగు. ఇదేమో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చేశాను. ఇదిగోండి డిన్నర్లోకి చపాతీ చేశాను. చపాతీ. ఇదేమో వైట్ రైస్ పెరుగులోకి కొద్దిగా వండాను. చపాతీ ఒక్కటే తింటే బాగోదు కదా, అంటే వేడి చేసినట్టు ఉంటుంది. ఇది వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ. ఇంకా అప్లోడ్ చేయలేదు, చెయ్యాలి. పెరుగు కంపల్సరీ ఉంచుకుంటాను వేడి చేయకుండా. ఇది సమ్మర్ సీజన్, అసలే పిల్లలైనా మేమైనా పెరుగు తినాలి, లేకపోతే మజ్జిగ తాగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి మేము పెరుగుకి బాగా అలవాటు పడిపోయాము. మాకు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అయినా బాగా అలవాటు. అందుకే పెరుగు కంపల్సరీ ఉండేలా చూసుకుంటాను. ఇంకా నా వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ అయితే చపాతీలోకి అదిరిపోయింది. చూడండి, టేస్ట్ బాగుంది. నేను చేసే కర్రీ కాంబినేషన్స్ చపాతీలోకైనా రైస్లోకైనా రెండిట్లోకి బాగుంటాయి. మీరు ట్రై చేయండి. పెట్టలేదు ఇంకా, వీడియో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డే ఆకుకూర పప్పు, వైట్ రైస్. ఇదిగోండి వైట్ రైస్, అప్పడాలు, చిప్సులు, టొమాటో పచ్చడి. మా వారేమో పెరుగులోకి గ్రేప్స్ తీసుకున్నారు. పిల్లలు ఇంకా స్టార్ట్ చేయలేదు తినడం. నైట్కి హలీం తెచ్చారు. ఇది రంజాన్ సీజన్ మొదలైంది కదా, తినాలనిపించి తెప్పించుకున్నాను. చూడండి హలీము. అది ఫుల్గా వీడియో తీయడం మర్చిపోయాను హడావిడిలో. ఊరికే తెచ్చినప్పుడు మాత్రమే వీడియో తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ఓపెన్ చేసిన వీడియో తీసుకోలేకపోయాను అనమాట.
ఇంకా పిల్లల హడావిడిలో అన్నీ కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా! అసలు బావుంటుంది. హలీం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్‌లో పెట్టండి. నాకైతే ఫస్ట్‌లో తినేదాన్ని కాదు. ఇప్పుడు నేను కూడా తినడం అలవాటు చేసుకున్నా అనమాట. చాలామందికి ఇష్టం ఉండదు. చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. లేని వాళ్ళు కూడా పెట్టండి. ఇదిగోండి ఎగ్ ఫ్రై చేసుకున్నాను, వైట్ రైస్, దాంతోపాటు పెరుగు, ఇంకా ఉల్లిపాయ నంచుకుంటాను అప్పుడప్పుడు పెరుగులో, బాగుంటుంది కదా. ఇంకా ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి మినప్పప్పు బజ్జీలు. మినప్పప్పు బజ్జీలు కూడా హెల్తీగా ఉంటాయి, టేస్టీగా. అసలు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు ఈ రెసిపీ చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ వీడియో పెట్టాను, తెలియని వాళ్ళ కోసం. మీరు చూసుంటే లైక్ చేయండి. తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు అయితే ఒక్కసారి ఈ రెసిపీ చూసి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్, వంటలు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి లంచ్ వైట్ రైస్, దాంట్లోకి ఇదేమో దొండకాయ ఫ్రై. భలే ఉంది కదా చూడ్డానికి. ఈ దొండకాయ ఫ్రై కూడా చాలా రకాలు పెట్టాను నా ఛానల్లో, చూసి ట్రై చేసేయండి. ఇదిగోండి కొత్తిమీర కాడలు వేసి టొమాటో పచ్చడి చేశాను, కొత్తిమీర టొమాటో పచ్చడి. ఇది డిన్నర్లోకి మర్చిపోయి లంచ్ అని చెప్పాను. ఇదిగోండి నా ప్లేటింగ్ వీడియో. దొండకాయ ఫ్రై, పచ్చడి, దొండకాయ ఫ్రై, స్నాక్స్, మినప్పప్పు బజ్జీ, తర్వాత పెరుగన్నం. మీరు డైలీ పెరుగు ఎంతమంది తింటారో కూడా కామెంట్స్లో పెట్టండి, ఓకేనా. ఇదేమో నెక్స్ట్ ఇదిగోండి వైట్ రైస్, చిక్కుడుకాయ కర్రీ చేశాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్, చిక్కుడుకాయ కర్రీ. ఇదేమో చిక్కుడుకాయ కర్రీ వీడియో పెట్టలేదు. పచ్చడి ఒకరోజు చేసుకుంటే 2 పూటలు వస్తుంది కదా. ఇదిగోండి రవ్వ లడ్డు చేశాను, స్వీట్. ఈరోజు స్వీట్ అయితే రవ్వ లడ్డు అనమాట. నెయ్యి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్స్లో పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని వంటలు ట్రై చేసి నా ఛానల్లో చూసి ట్రై చేసి ఎలా వస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పులగం చేశాను. పులగము, ఈ పచ్చడి, టొమాటో పచ్చిమిర్చి, టొమాటోస్ ఎక్కువగా వేసుకొని పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటే 4 టొమాటోస్కి 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసేయండి, ఫ్రై చేసుకొని. అది చాలా బాగుంటుంది. తాలింపు వేసుకోకపోయినా బాగుంటుంది అనమాట పులగంలోకి. ఇదేమో వైట్ రైస్. మధ్యాహ్నం లంచ్లోకి సాంబార్ చేశాను. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ చేశానమాట. సాంబార్ అయినా రసమైనా ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఇంకా దానిలో కాంబినేషన్గా బెండకాయ ఫ్రై, క్రిస్పీ బెండకాయ ఫ్రై. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, ట్రై చేయండి. ఇంకా ఇదేమో ఉసిరికాయ పచ్చడి కలిపాను అనమాట. ఆ బేషన్లో వేడి వేడి అన్నం, నెయ్యి వేసి మా అమ్మాయికి పెడుతున్నాను. మా అమ్మాయికి పచ్చడి అంటే ఇష్టము, తనకు కూడా. అందుకే నాతో పాటు పచ్చడిని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా.